హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH 3132 బీటెక్ రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది కదండి. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించినవి అన్నీ కూడా మీరు ఇంతకుముందు అప్డేట్ ఇచ్చారు. మరి లాస్ట్ టైము కొన్ని సెమిస్టర్స్ వాళ్ళకు ఒక పద్ధతి ఫాలో అయ్యారు యూనివర్సిటీ వాళ్ళు. అయితే ఒక రూల్ తీసుకొని అన్ని రూల్స్లో ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి 3132 బీటెక్ రిజల్ట్స్లో కూడా ఈసారి అదే పద్ధతిలో ఫాలో అవుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, లాస్ట్ ఇయర్ కూడా కాదు, లాస్ట్ సెమిస్టరు సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి ఎక్కువ శాతం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ మాల్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉన్నదో ఒక సబ్జెక్ట్లో బుక్ అయితే అన్ని సబ్జెక్టులో చేయడం జరిగింది. అన్నీ కూడా జీరోలు పట్టడం జరిగింది. విత్ హెల్డ్ పెట్టలేదు, మాల్ ప్రాక్టీస్ పెట్టలేదు, ఏది పెట్టలేదు, జీరో పెట్టడం జరిగింది. అయితే ఈ మిడ్ మార్క్స్ కూడా ఇది అవటం అయితే జరిగింది పోయినసారి. మళ్ళీ తర్వాత సప్లీకి వస్తాయా అని పక్కన పెట్టినట్టయితే అప్పుడైతే చూపించలేదు మిడ్ మార్క్స్ కూడా. మరి ఈసారి 3132 బీటెక్లో అసలు ఎక్కడ యూనివర్సిటీ మొత్తం మీద ఎక్కడైనా కానీ కాపీ కొట్టకుండా ఉండరు కదా, మాల్ ప్రాక్టీస్లో ఒక్కడన్నా దొరుకుతాడు కదా. మరి అదే పద్ధతి ఈసారి 3132 బీటెక్ రిజల్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. చూడండి, యూనివర్సిటీ వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా, సెకండ్ ఇయర్ చదువుతున్నారా, థర్డ్ ఇయర్ చదువుతున్నారా, ఫోర్త్ ఇయర్ చదువుతున్నారా అని ఉండదు. మాల్ ప్రాక్టీస్ కేసులో కన్నా బుక్ అయితే లేకపోతే వేరే ఏదైనా కానివ్వండి, ఫాలో అయితే పద్ధతి మొత్తం కూడా అందరికీ ఒకటే రూల్ ఫాలో అవుతారు, లేకపోతే అందరికి వదిలేస్తారు. ఉదాహరణకి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పోయిన సంవత్సరం తీసుకుంటే కొంత రిలాక్సేషన్ ఇచ్చేసారు. ఈ సంవత్సరం చూసుకుంటే అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షనే ఇవ్వలేదు, తీసేశారు మొత్తానికి. అలాగే మాల్ ప్రాక్టీస్ కనుక మొత్తానికి అన్ని సబ్జెక్టులకి పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అన్నిటికీ పెడతాడు. సెకండ్ ఇయర్ అని ఉండదు, ఫస్ట్ ఇయర్ అని ఉండదు, థర్డ్ ఇయర్ అని ఫోర్త్ అని ఉండదన్నమాట. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి 3132 బీటెక్ వాటికి కూడా ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఓకేనా?